पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 5:38 తిథి నవమి సాయంకాలం 6:12 వరకు. నక్షత్రం మఘ రాత్రి 11:22 వరకు. వర్జం మధ్యాహ్నం 11:10 నుంచి 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:52 వరకు. మరల మధ్యాహ్నం 2:37 నుంచి 3:23 వరకు. అమృతకాలం రాత్రి 8:56 నుంచి 10:33 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషం గురువారం. గురుడు అంటే గ్రహాలన్నిట్లోనూ చాలా పెద్దవాడు అని అర్థం, బరువైన వాడు అని అర్థం. అలా ఏ వ్యక్తి అయితే అనుభవం విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ చాలా విశిష్టుడో, ఎక్కువ జ్ఞానం కలవాడో, ఎక్కువ అనుభవం గలవాడో ఆ వ్యక్తిని గురువుగా భావన చేయడం జరుగుతుంటుంది. ఈ గురువు దేవతలకు గురువు, బృహస్పతి అన్నమాట. శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు. కానీ దేవతలకు గురువు కావడం వలన ఈ దేవతలు అంటే అర్థం ఏమిటి? నిత్యము ఆనందంతో కూడి ఉన్నవాళ్ళు అని అర్థం. అలా నిరంతర ఆనందాన్ని కలిగించేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానమునకు సంబంధించినటువంటి ఆనందాన్ని సమగ్రంగా మనం పొందడానికి ఈ గురువారం నాడు దత్తాత్రేయుడిని పూజ చేయడం, ప్రార్థించడం, స్తోత్రం చేయడం అవి చాలా ఉత్తమ ఫలితాన్ని అందజేస్తాయి. విశేషించి స్మర్తృగామి సనోవతు, ఆయన స్తుతించేటప్పుడు ఆయన స్మరించినంత మాత్రం చేతనే వచ్చి రక్షిస్తాడు అన్న భావన ఒకటి ఉంది. ఆ కారణంగా శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విశేషించి మనం ఏదైనా కార్యక్రమాలు ప్రారంభం చేసేటప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒకసారి ఈ శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించుకుని అటు తర్వాత నిర్ణయం తీసుకుంటుంటే సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. జీవితంలో భారాన్ని, కష్టాన్ని మన నుంచి తొలగించే ఒకే మాట ప్రేమ. ధ్యానం చేయడానికి స్థలంతో సమయంతో పని లేదు, ఎందుకంటే అవి రెండు నీకు అనుగుణంగా నీ మనసు సృష్టించేవే.